ప్రకటన గ్రంథం 14:13 ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు. ఏమండి, మరణం అనేది ధన్యత. డెత్ ఈస్ క్వైట్ న్యాచురల్, అందరికీ వచ్చేటువంటిదే మరణం. డెత్ ఈస్ క్వైట్ ప్రెషియస్ అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎవరి మరణం ప్రశస్తమైనది? ప్రతిరోజు అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అనేక జీవితాల్లో మరణము, అనేక మంది మరణిస్తున్నారు. కానీ ప్రభువునందు ఎవరైతే మృతి పొందుతారో వారి మరణము ప్రశస్తమైనది, వారు ధన్యులని దేవుని సెలవిస్తుంది. ఎందుకనంటే ఈ లోకంలో మనం పాపంలో జీవిస్తున్నాం, పాపంలోనే బ్రతుకుతున్నాం. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అనిదా శ్రవణాస్తి అని ఉదయన్నే సూర్య నమస్కారం చేస్తాం. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు పాపక్షమాపణ పొంది మరణిస్తే వారు మరణము ప్రశస్తమైనదని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. కాబట్టి నువ్వు పాపక్షమాపణ పొందావా? నీ పాపాన్ని బట్టి క్షమాపణ వేడుకుని నువ్వు పాపక్షమాపణ పొందినటువంటి వ్యక్తివి అయితే నువ్వు మరణించగానే నిత్య జీవంలోకి వెళ్తావు, పరలోక రాజ్యానికి వెళ్తావు. పాపముల చేత నింపబడి పాపముల చేత నువ్వు జీవిస్తూ దేవుని రాజ్యానికి చేరుకోవాలి. అందుని బట్టి దేవుని లేఖనం తెలుస్తుంది, పాపక్షమాపణ పొందినటువంటి వాడు ధన్యుడు, పాపక్షమాపణ పొంది నిత్య జీవానికి వెళ్ళేటువంటి వాడు ధన్యుడు. అందుని బట్టి ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులని దేవుని లేఖనం తెలుస్తుంది. కాబట్టి నీ మరణానికి నువ్వు సిద్ధపడ్డావా? పాపక్షమాపణ పొందుకున్నావా? యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది పాపక్షమాపణ ఇవ్వటానికి. యేసు అన్న మాటకు అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపము నుంచి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారన్నారు. యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం. పాపం నుంచి రక్షించి మనం నిత్య నరకాగ్ని గుండం నుంచి తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. బిలీవ్ ఇన్ జీసస్ అండ్ ఎస్కేప్ హెల్.